వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఆదోని నియోజకవర్గం పోలింగ్ బూతుల వింగ్ అధ్యక్షులుగా కౌన్సిలర్ చలపతిని నియమించినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి, మనోజ్ రెడ్డికి, ఆదోని పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి నాపై నమ్మకం ఉంచి ఓటర్ వింగ్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, పార్టీ ప్రతిష్టత బలోపేతం కోసం పాటుపడతానని, రాబోయే 2029 ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో సాయి ప్రసాద్ రెడ్డిని గెలిపించుకుంటామని పోలింగ్ బూతుల వింగ్ అధ్యక్షుడు కౌన్సిలర్ చలపతి తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ప్రశ్నించు టీవీ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియా మిత్రులకి, పత్రికా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా ఈరోజు పార్టీ పరంగా పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఎవరైతే బాగా పనిచేస్తూ ఉన్నారో గుర్తించి వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పార్టీ పదవులు ఇచ్చిన తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసేదానికి వీళ్ళంతా కృషి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మనం అంతా చూసినాం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో సరైన వాళ్ళకి ఏ విధంగా కూడా పార్టీ పరంగా సహకారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కార్యకర్తలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈసారి ఆ పరిస్థితి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి పదవులు ఇచ్చేసి పార్టీని బలోపేతం చేసుకొని నెక్స్ట్ అధికారంలోకి పార్టీ వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ ఎవరైతే పార్టీ పదవులు పొందినారో వాళ్ళందరికీ కూడా గుర్తించి మళ్ళీ పార్టీ పరంగా వాళ్ళు సహకారం అందించడానికి కూడా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పదవులు ఇచ్చేది కూడా కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా లేకపోతే కాన్స్టిట్యున్సీ వారీగా మీటింగ్లు పెట్టినప్పుడు ఎవరైతే స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే సడన్గా పార్టీ పరంగా పనిచేసినా కూడా పోలేని స్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కొద్దిగా ఆ పార్టీ పరంగా కూడా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే కొంతమందిని గుర్తించి పనిచేసిన వాళ్ళని ఆ పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, అధికారంలోకి రావడానికి కారణం ఏమని చెప్పేసి మనందరూ తెలుసు. సూపర్ 6 అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గతంలోనే చేశాడు, 2014లో చేశాడు, వాళ్ళు 2024లో చేశాడు. ఏదున్నా కూడా మన ప్రజలు నమ్మినారు కాబట్టి ఓటేసా అని చెప్పేసి కనబడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజాలు చెప్పే పరిస్థితి లేదు. ఏదో రకంగా ప్రజలను మభ్య పెడతాడు, దాని ద్వారానే అధికారంలోకి వస్తాడు. అధికారంలో వచ్చినాక ప్రజలే మర్చిపోతాడు. ఏదన్నా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. మన ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళ అనుచరులకంతా కూడా పదవులు ఇచ్చుకుంటూ అన్ని విధాలుగా ఆదాయాలు కూడా సమకూర్చే పరిస్థితి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పార్టీ బలంగా ఉండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకులు బాగుండాలి ఉద్దేశంతో ఆ పార్టీ ఆ విధంగా చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు బలంగా ఉన్నారు. అందుకే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాం, పార్టీ కార్యకర్తలు మర్చిపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పిన పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో, ఎందుకంటే మొదటిసారి వచ్చినాము, ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పార్టీకి అనుకోవడంతోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముందు బలంగా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనేది మా భావన. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఒక మీటింగ్లో చెప్పినాడు, ఈసారి కార్యకర్తలని నాయకులు మర్చిపోయే పరిస్థితి, ఏదో రకంగా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పే పరిస్థితి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ప్రజలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అన్ని వర్గాల వారిని గుర్తించినాడు జగన్మోహన్ రెడ్డి, పార్టీలకు అతీతంగా పనిచేసినాడు. మళ్ళీ ఆ పరిస్థితిలో ఈరోజు ఉండే పరిస్థితిలో పార్టీలకు అనుగుణంగానే వాళ్ళు పోతా ఉన్నారు. కానీ నాయకుల పరంగా కానీ, అంటే పేద బడుగు బలి వర్గాల గురించి కానీ, బీసీ ఎస్సీ మైనార్టీస్ గురించి కానీ పట్టించుకోవడం లే. ఏదో వాళ్ళు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చిన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండే, మాకు అన్ని టైం సరిగా క్యాలెండర్ పద్ధతిలోనే వదులుతా ఉన్నాయి మాకు
ఆ విధంగా ఉండే పరిస్థితి మేము మా చేతులారా మేము పోగొట్టుకున్నామని చెప్పేసి కూడా బాధపడే పరుస్తున్న రైతులు కానీ, ఇటు పేదలు కానీ, అమ్మవాడు కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, తర్వాత అన్ని రకాలుగా ఏదైతే ఇస్తా ఉన్నామో అన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేదలకి ఇస్తా ఉండే పరిస్థితి ఇప్పుడు వాళ్ళ నెంబర్ చెప్పేసి కూడా నన్ను మా కార్యకర్తలను గుర్తించి మన గౌరవనీయులైన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆయన తర్వాత మా యువ నాయకులు మనోజ్ అన్న, అలాగే గౌరవ పట్టణాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి నన్ను గుర్తించి ఈ పదవి బూత్ కమిటీ వింగ్స్ అనే పదవి నాకు చాలా పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి పార్టీకి 229లో గెలిపించడానికి కోసము నేను మా కార్యకర్తలు మా ఏరియా తరపు నుంచి చాలా కష్టపడి దాన్ని ఎలాగైనా సరే దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి నేను ఈ పార్టీని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను మన సాయిప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత మనోజ్ అన్నకి, చంద్రకాంత్ రెడ్డికి పేరున వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. ఈ పార్టీ తరఫున మన యువ నాయకులు ప్రెసిడెంట్ కౌన్సిలర్ ఆయన ఎన్నుకోవడము చాలా సంతోషకరమైన విషయము. స్థానికంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు కూడా ఆయన యొక్క సిన్సియారిటీని, చలపతి ఫ్యామిలీ కమిట్మెంట్ని గుర్తించి ఈరోజు ఒక టౌన్ బూత్ కమిటీ వింగ్కి ప్రెసిడెంట్గా చేయడము ఒక దళితులనే కాదు పార్టీ పరంగా అందరూ కూడా హర్షించదగ్గ విషయము. ముందుగా మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇది గురుతరమైన బాధ్యత. ఎందుకంటే బూత్ కమిటీలు అనేవి చాలా ఇంపార్టెంట్. బూతుల్లో ఉన్న ప్రతి ఎవరు సెలెక్ట్ చేయలేవు. ఇవన్నీ మంచి అనుభవం ఉంది. వీళ్ళ మదరు కౌన్సిలరే, ఈయన కౌన్సిలరు, వాళ్ళ ఫాదర్ కూడా నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా దాదాపు 30 years నుంచి పరిచయము. సిన్సియర్ వర్కర్ అయినా తప్పకుండా ఆ పార్టీ కోసము కమిట్మెంట్తోనే సిన్సియర్గా భవిష్యత్తులో పనిచేస్తాడని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నిన్న కూడా దివ్యాంగుల గురించి మంచి కార్యకర్తని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సముచితమైన గౌరవం ఇచ్చి పార్టీని ముందుకు నడిపించడానికి శాయశక్తుల మన మాజీ శాసనసభ్యులు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేసినందుకు మా వ్యక్తిగతంగా కూడా ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.